కొట్టేసిన కేసులో వేరోస్లో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పైపోయింది నన్ను రక్షించు మావయ్య ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు వాడు కూడా మాట్లాడతాడు. వాడు అసలు వాడు ఏంటి వాడి బతుకేంటి వాడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకొని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? రేయ్ నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పోలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందరు కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే నిరసనల్ని మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మేము ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనా అని ఏంటది, వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసుడు నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మొన్న ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ ఎలెక్ట్ అవడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. అది ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు అడి ఎందుకు నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడతాను ఎప్పుడూ ఉంటా. 24 గంటలు 24/7 365 days ఉంటా నేను.